నీ ప్రేమ పొంగుచున్నది, నీ పాదం రొక్కేదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, నాలో నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన పరవశమే పరమాయేసుని కృప వలనే, పరిశుద్ధమైన పరవశమే పరమాయేసుని కృప వలనే, వెదకి నన్ను కనుగొంటివి, వెదకి నన్ను కనుగొంటివి, పాడుటకు పాట నేర్చితివి, పాడుటకు పాట నేర్చితివి.
కీర్తించెదను. నీ పాదం మొక్కెదం. పరిశుద్ధమైన కీర్తితోను ప్రకాశమైన శిఖరముపై, పరిశుద్ధమైన కీర్తితోను ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగా చేర్చెదవు. శీఘ్రముగా చేర్చెదవు. సీయోనులో నిన్ను కీర్తించెదను. సీయోనులో నిన్ను కీర్తించెదను. నీ పాదం మొక్కెదం. నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా, నీ ప్రేమ నాలోన, నీ ప్రేమ పొంగుచున్నది. నీ పాదం మొక్కెదం. నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా, నీ ప్రేమ పొంగుచున్నది. నాలోన నీ ప్రేమ పొంగుచున్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. ప్రియులరా, మీరందరూ బాగున్నారని ప్రభుని స్తుతిస్తున్నా. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని లేఖన భాగంలో నుండి 119వ కీర్తన 17వ వచనం నుండి 24వ వచనముల వరకు ఉన్న గీమేల్ భాగమును ధ్యానం చేసుకుందాం. గీమేల్ భాగంలో మొదటి వచనంను ధ్యానం చేద్దాం. నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొందును. డీల్ బౌంటిఫుల్లీ విత్ దై సర్వెంట్ దట్ ఐ మే లివ్ అండ్ కీప్ దై వర్డ్. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, ఈ వచనంలో దావీదు నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లుగా నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకుంటాను. నేను బ్రతకడానికి కారణం నీ మాటలే, నీ వాక్యమే. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది అని 50వ వచనంలో దావీదు అంటాడు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. Because of your word I breathe. Because of you, because of your breath, the word I breathe. నీ వాక్యమే ఊపిరి అయ్యున్నది. నీ వాక్యము వలన నేను బ్రతుకుచున్నాను. నేను ఊపిరి తీసుకుంటున్నాను. నీ వాక్యాన్ని బట్టి నేను నడుచుకుంటాను. నీ దయారసము చూపుము అని అంటే, నేను బ్రతికేంత వాక్యం నాకు కావాలి. నేను బ్రతకడానికి జస్ట్ తెప్పరెళ్ళడం కాదు, జస్ట్ ఊపిరి అందుకోవడం కాదు, జస్ట్ అలా కళ్ళు తెరవడం కాదు. నేను బ్రతకాలి. నేను బ్రతకడానికి చాలినంత సమృద్ధిగా నీ మాట నాకు కావాలి. నేను దానిని బట్టి నడుచుకుంటాను. ఇక్కడ దావీదు దేవుని వాక్యం మీద తన ప్రాణము, తన ఊపిరి ఆధారపడినట్లుగా చెప్తూ ఉన్నాడు. గీమేల్ అనే ఆ వర్డ్ హీబ్రూ పదము 119లో ప్రతి భాగమునకు, ప్రతి 8 వచనములకు ఒక హీబ్రూ అక్షరము హెడ్ హైలైట్గా ఉంటుంది. ఆ హీబ్రూ వచన ఆధారముగా 8 వచనాలు విభజింపబడడం, ఆ హీబ్రూ అక్షరము యొక్క భావార్థములో ఆ 8 వచనాలు రాయబడి ఉండడం మనం గమనించగలం. ఇందులో ఈ మొదటి భాగంను
చూసినప్పుడు దయారసము చూపుము అనే మాట దగ్గర గీమెల్ అనే వర్డ్లోనే గమాల్ అనే పదం ఉంటుంది హీబ్రూలో. గమాల్ అంటే క్యామెల్, ఒంటె. మనకి వెంటనే ఆశ్చర్యం కలుగుతుంది. ఒంటెకి దేవుని వాక్యానికి గల డిఫరెన్స్, ఆ భేదం, మనం కనెక్షన్ ఏంటి, ఒంటెకి దేవుని వాక్యానికి గల కనెక్షన్ ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు, ఒంటెకి దేవుని వాక్యానికి మధ్య గల సంబంధం ఏంటి, ఆ కనెక్షన్ ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఒంటె 6 నెలల వరకు, 6 నుంచి 7 నెలల వరకు నీళ్లు తాగకుండా, భోజనం ఆహారం తీసుకోనకుండా ఉండగలదు అని మనకి తెలిసిన విషయమే. కానీ దానికి దేవుని వాక్యంతో నడిపింపబడటానికి మధ్య గల బంధమును ఆలోచన చేస్తే, ఒంటె తను తీసుకునే నీళ్లు చాలా ఎక్కువ నీళ్లు తాగుతుంది కదా. ఇంచుమించు 3 నిమిషాల్లో 200 లీటర్ల నీళ్లు తాగగలదు ఒంటె. 3 నిమిషాలలో 200 లీటర్ల నీళ్లు తాగగలదు. మరి ఆ నీళ్ళన్నింటినీ ఎక్కడ ఎలా స్టోర్ చేసుకుంటుంది 6 నెలల వరకు అని అంటే, ఆ నీళ్ళన్నిటినీ తన కడుపులో దాచుకోదు, తన చర్మంలో తన కడుపులో దాచుకోదు, కానీ తన బ్లడ్లో దాచుకుంది. తను తీసుకునే వాటర్ అంతా కూడా బ్లడ్లో కలిసిపోతుంది. అప్పుడు రోజులు గడిచే కొద్దీ, నీళ్లు తీసుకొనని రోజులు గడిచే కొలది ఆ నీళ్లు, ఆ రక్తము నీళ్ళని విడుదల చేస్తూ ఆ ఒంటిని ఇంచుమించు 6-7 నెలల వరకు బ్రతికించగలదు. తను తీసుకునే నీళ్లు వెంటనే రక్తంలో కలిసిపోతాయి, రక్తం అయిపోతాయి ఆ నీళ్లు. మరి దాన్ని బట్టి వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, నిజంగా దేవుని మీద ఆధారపడే వ్యక్తి, దేవుని మార్గంలో నడిచే వ్యక్తి, దేవుని మీద ఆనుకొని నడిచే వ్యక్తి, దేవునిని మార్గముగా పెట్టుకొని దేవుని ఆలోచనలలో, దేవుని తలంపులలో, దేవుని విధులలో, దేవుని నియమములలో నడవదలుచుకునే వ్యక్తి, నడవాలనుకునే వ్యక్తి కూడా ఇలాగనే దేవుని మాటని తన ప్రాణాత్మ దేహములలో కలిపేసుకుంటాడు. తన ప్రాణములో ఒక భాగం అయిపోతుంది దేవుని వాక్యం. ఒక ఆచారముగా ఉండదు, లేదా ఆదివారపు సలహాగానో, లేదా హెచ్చరికగానో, లేదా ఒక మాటగానో ఉండిపోదు. ఆయన విధులలో, మార్గములలో నడవదలుచుకునే వ్యక్తి దేవుని మాటను జీర్ణించుకుంటాడు. ఆ మాట చేత నడవగలుగుతాడు, బ్రతుకగలుగుతాడు. దేవుని మాట వలన బ్రతకడం అదొక అద్భుతమైన జీవితం. రోజు డైలీ వర్సెస్, ఉదయం లేవగానే ఒక వచనం, సాయంత్రం పడుకోగానే ఒక వచనం, అది ఒక ఆచారబద్ధమైన భక్తి అవుతుంది. కానీ వాక్యం చేత, వాక్యం వలన బ్రతకే జీవితం అవ్వదు. వాక్యం వలన బ్రతకడం అంటే, ఈ వచనంలో దావీదు అంటున్నాడు, నీ సేవకుడినైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపించు. నా ఎడల నీ దయారసము చూపించు. ఏంటి దయారసము అని అంటే, నీ వాక్యమే దయారసము. నీ వాక్యమే దయారసము. నీ వాక్యం చేత నేను బ్రతకాలి. దేవుని వాక్యమే దేవుని దయారసము. దేవుని వాక్యమే ఊపిరి. బ్రతికిస్తుందండి దేవుని వాక్యము. మన నీతిని బ్రతికిస్తుంది, మన యథార్థతను బ్రతికిస్తుంది, మన పరిశుద్ధతను బ్రతికిస్తుంది. దెన్ వీ కెన్ ప్రిజర్వ్ అవర్ హోలీనెస్. దేవుని పరిశుద్ధతను కాపాడుకోగలుగుతాం. నాట్ బై అవర్ మీన్స్, నాట్ బై అవర్ మైట్, not by our strength, not by our practices, or not even by our efforts, but by the word we preserve the holiness. అది వేడుకుంటున్నాడు దావీదు, నీ దయారసము నాకు చూపించు. ఏంటి ఆ దయారసం అని అంటే, నీ మాట నన్ను బ్రతికించాలి.
Build me with your word and make me live by your word. నిజంగా మన జీవితంలో బ్రతికించే దేవుని మాటలు ఉన్నాయా? లేదా రోజు అనుదిన వాక్యము, అనుదిన మన్నా, అనుదిన ఆహారము, జీవవాక్యము, ఈ విధంగా మనం కూడా డైలీ షెడ్యూల్ లాగా ఈ వారంలో ఇది చదవాలి, ఈ మాసంలో ఇది చదవాలి, ఈరోజు పొద్దున్నే ఇది చదవాలి, క్యాలెండర్లో వాక్యం చదవాలి, ఇలాంటి వాటికి మనం కూడా పరిమితం అయిపోయామా? లెట్ ద వర్డ్ మేక్ యూ టు లివ్. నిన్ను బ్రతికించనివ్వు, నీ ఆలోచనలను బ్రతికించనివ్వు, నీ తలంపులను బ్రతికించనివ్వు, పరిశుద్ధమైన తలంపులను, పరిశుద్ధమైన ఆలోచనలను బ్రతికించనివ్వు. అదే దేవుని దయారసము. ప్రభు సన్నిధిలో వేడుకుందాం, ప్రభువా నీ దయారసము నాకు చూపించు. నీ దయారసము, నన్ను బ్రతికించే దయారసము దేవుని వాక్యమేనండి. దేవుని దయారసము దేవుని వాక్యమే. చాలామంది బ్రతికించే మాటని పొందుకొనరు, అది పొందేంత వరకు వెయిట్ చేయరు. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డ, నిజంగా ఈ దయారసము నీకుందా? నిన్ను బ్రతికించే దయారసము నీకుందా? బాధలో ఉన్నప్పుడు వెంటనే అభయం ఇచ్చి భయపడకము అనే ఒక హెడ్లైట్ వర్డ్స్, టార్చ్ లైట్ లాంటివి కాదు. ఎందుకనంటే ఆ మాటలు అందరికీ వర్తిస్తాయి, కానీ ప్రత్యేకంగా నిన్ను ఉద్దేశించి నీ కొరకు, నీ పక్షముగా నీతో మాట్లాడే మాట నిన్ను బ్రతికిస్తుంది. అంతగా మనం దేవుని మీద ఆధారపడాలండి. ఈ గీమెల్ అనే ఈ భాగం 17 నుండి 24 వచనముల వరకు లోతుగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం, లోపలికి వెళ్ళడం. అదే 18 వచనంలో, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు. 20, నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. సో దేవుని మాట మీద మనం ఎంత ఆధారపడుతున్నాం? ఒకసారి మనల్ని మనం టెస్ట్ చేసుకుందాం. నిజంగా నా ప్రాణం దేవుని వాక్యం మీద ఎంత ఆధారపడగలదు? నా మనస్సు దేవుని మాట మీద, నా క్రియలు దేవుని మాట మీద, నా ఆలోచనలు దేవుని మాట మీద, దేవుని వాక్యం మీద ఎంత ఆధారపడగలవు? నేను ఎంత ఆధారపడగలుగుతున్నాను? నిజంగా ఆ ఊపిరిని నేను పొందుకుంటున్నానా? నా వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి నాతో వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడే ఆ మాట నేను పొందుకుంటున్నానా? నేను అలాగూ నడిపింపబడుతున్నానా? నేను అలాగూ దేవునిలో నిర్మింపబడుతున్నానా? అలాగూ నా భక్తి జీవితంలో జీవించగలుగుతున్నానా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం. ప్రభు సహాయపడతారు. ప్రభు వైపు చూద్దాం. ప్రభువా, నన్ను బ్రతికించే నీ మాట నాకు కావాలి. నన్ను అలా బ్రతికించు. నీ మాట చేత బ్రతకడం నాకు నేర్పు. రొట్టెల వలన కాదు మనం బ్రతికేది, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతకాలి. రొట్టెలు అని అంటే చాలామంది బయట ఆహారము, బయట లోక సంబంధమైన ఆశీర్వాదాలు, దీవెనలు అనుకుంటారు. కాదు, అవి కూడా ఒక పాయింటే. కానీ నిజంగా దేవుని వాక్యం మీద ఆధారపడే జీవితము అది వేరుగా ఉంటుంది. ఆ భక్తి వేరుగా ఉంటుంది. ఈ ప్రశస్తమైన సమయంలో నేను ఈ 17వ వచనాన్ని మనకు అన్వయించుకోవాలి, మనకు అప్లై చేసుకోవాలి. దేవా, నీ దయారసము నాకు చూపించి నన్ను బ్రతికించు. నన్ను దాటిపోవద్దు. నాకు అనుభవం నేర్పు. నన్ను అనుభవంలో నడిపించు. నాకు సహాయపడు అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మన వెనుకటిలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. God bless you all.